హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈ ఛానల్కి వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని వెంటనే లైక్ చేస్తే, ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ మిగతా నిరుద్యోగులు కూడా దీన్ని పంపించడానికి, యూట్యూబ్ వాళ్ళు పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇవాళ మనము ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అంటే స్టాఫ్ సెలక్షన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ విషయంలో గందరగోళం అనేది తలెత్తింది. అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మన టీఎస్పీఎస్సీలో అప్పుడు మనం ఉన్నప్పుడు చేసినప్పుడు గొడవ కంటే కూడా ఇప్పుడు ఇంకా దారుణమైనటువంటి గొడవ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పటిదాకా మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ ప్రాంతీయ సర్వీస్ కమిషన్లే, రాష్ట్రాల్లో ఉండే సర్వీస్ కమిషన్లతోనే ఇబ్బంది, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఎన్ని పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు దానికి కూడా ప్రమాదం అనేది వచ్చి పడింది. అదేంటనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేసినటువంటి పొరపాట్లు ఏంటి, అసలు ఏం జరిగింది, టీసీఎస్ని తీసేసి వేరే దానికి ఎందుకు ఇచ్చారు ఎగ్జామ్స్ నిర్వహణకి, ఇలాంటివన్నీ విశేషాలన్నీ చెప్పుకుందాం. ఆందోళన అయితే భారీ ఎత్తున సాగుతుంది. సోషల్ మీడియాలో కూడా దాని మీద హ్యాష్ ట్యాగ్లు అయితే నడుస్తున్నాయి. అదేంటని చెప్తాను. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి దేశవ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. వేల మందిలో ఎంపిక చేస్తుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో వాళ్ళని నియామకాలు అయితే జరుగుతుంటాయి. ఇది రెగ్యులర్గా క్యాలెండర్ ఇస్తుంది. ప్రతి సంవత్సరం యూపీఎస్సీ కానీ ఎస్ఎస్సీ కానీ రెగ్యులర్ క్యాలెండర్ ఇస్తాయి. వాళ్ళు ఆ క్యాలెండర్ ప్రకారము, జాబ్ క్యాలెండర్ ప్రకారము ఎగ్జామ్స్ పెడుతుంటారు. కాబట్టి వీటి మీద మంచి విశ్వసనీయత అయితే ఉంది, మంచి నమ్మకం అయితే జనాలలో ఉంది. అయితే ఈ ఎస్ఎస్సి ద్వారా మనకి సిజిఎల్ అంటే గ్రాడ్యుయేట్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రాడ్యుయేట్స్కి కానీ, సిహెచ్ఎస్ఎల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళకి కానీ, ఎంటీఎస్ కానీ, తర్వాత జీడీ కానిస్టేబుల్ కానీ ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నాయి. గ్రూప్ బి, గ్రూప్ సి ఇలాంటి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఈ ఎగ్జామ్స్ నిర్వహణలో కొన్ని తప్పులు అయితే దొరుకుతున్నాయి. ముఖ్యంగా 2025లో అంటే ఈ సంవత్సరము ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13లో ఎగ్జామ్లో చోటు చూస్తున్నటువంటి గందరగోళం అభ్యర్థులతో పాటు వాళ్ళకి కోచింగ్ చెప్పినటువంటి టీచర్లను కూడా రోడ్ ఎక్కేలాగా చేసింది. గతంలో టీసీఎస్కు ఈ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడు కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. కొత్త వెండర్ ఎడిక్విటీ అనే దానికి ఇచ్చారు. బాధ్యతలు ఇచ్చాక ఈ సమస్యలు మరింత పెరిగినాయి. అప్పుడు టీసీఎస్ ఉన్నప్పుడే నయంరా బాబు అనుకునేటట్టు. మనకి టీసీఎస్లో డిజిటల్ అయాన్ సెంటర్స్ అనేవి ఉండేవి. మన ఎంసెట్లు ఇవన్నీ పెడతారు కదా, అదే ఎస్ఎస్సి కూడా వాళ్ళకి కూడా పెట్టేవాళ్ళు, నిర్వహించేవాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర నేను వెళ్ళా కదా, మా అమ్మాయి కోసమని వెళ్ళాను. ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ కంప్యూటర్ కీబోర్డులు సరిగా లేకపోవడం, మౌస్లు సరిగా లేకపోవడం, ఇట్లా కొన్ని ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు. లేకపోతే వాడు మంచి స్పీడ్ టెస్ట్ కొడుతుంటే వాడు మధ్యలో వచ్చి ఇన్స్ట్రక్టర్ వచ్చి వాళ్ళు మాట్లాడించే ప్రయత్నాలు చేయడం, అంటే వాళ్ళకి నాలెడ్జీ లేక ఆ చేతకాని అదవాళ్ళందరినీ పెడితే అట్లా ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో ఏంటనేది తెలియాలి కదా వాళ్ళకి కూడా. అలా కొంచెం బాధ్యత లేకుండా వ్యవహారం అయితే జరిగింది. దాంతో ఏమైందంటే అభ్యర్థుల మీద బాగా ఏదైతే అభ్యర్థులు అయితే కంప్లైంట్స్ అయితే చేశారు టీసీఎస్ మీద. అయితే ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఏం పొరపాట్లు ఏమొస్తుందంటే, ఆ టీసీఎస్ ఉన్నప్పుడు పేపర్ లీకులు కూడా జరిగినాయి అని అంటారు. సర్వర్ సమస్యలు ఉన్నాయి, ఆలస్యంగా రిజల్ట్స్ వచ్చినాయి, రెండోసారి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాల్సిన పొజిషన్స్ వచ్చినాయి, ఇలాంటివన్నీ జరిగినాయి. 2017లో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 పరీక్ష లీక్ అయిన సందర్భంలో అది వివాదాస్పదం అయిపోయి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. ఈ సమస్యలతోటి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ కంప్లైంట్ కానీ ఈ పేపర్ లీక్ వల్ల కానీ టీసీఎస్ని తప్పించేసేసి 2025 అంటే ఈ సంవత్సరం నుంచి ఎడిక్విటీ అనే కొత్త వెండర్కి ఈ ఎగ్జామ్స్ నిర్వహించే బాధ్యతని అప్పచెప్పింది. ఈ మార్పు సమస్యలను తగ్గించకపోగా విద్యార్థులకు, అభ్యర్థులకు సమస్యలు మరింత పెంచిందని చెప్పేసి అని అంటున్నారు. ఈ సంవత్సరం జూలై 24 నుంచి ఆగస్టు 1 వరకు కూడా జరిగినటువంటి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 ఎగ్జామ్లో ఈ సమస్యలన్నీ కూడా మొత్తం బయటపడ్డాయి. ఏమేమి ఉన్నాయంటే, ఎగ్జామ్ సెంటర్లు రద్దు చేశారు. చాలా సెంటర్లో ఎగ్జామ్స్ అనేవి ఆకస్మికంగా రద్దు అయిపోయినాయి. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇక్కడ లేదా ఎగ్జామ్ రద్దు అయిందని అంటే టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ సమస్యలు కూడా కారణాలు చూపించారంటే అంత దారుణమైన పరిస్థితితో ఆలోచించుకోవాలి. ఇక సర్వర్ ఫ్రీజులు, టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ గ్లిచెస్ రావడం, సిస్టమ్స్ మధ్యలో ఫ్రీజ్ అయిపోవడము, మౌస్ సరిగా పనిచేయటము, సర్వర్ క్రాష్ అవ్వడము, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఈ ఇన్విజిలేటర్లకి సిస్టమ్ ఆపరేషన్ గురించి కూడా మినిమం ఆపరేషన్ గురించి కూడా సెక్షన్ ఇవ్వకపోవడంతో ఈ సమస్య అయితే తీవ్రంగా కనిపించింది. అది కాకుండా సెంటర్ ఎలొకేషన్లో కూడా చాలా గందరగోళం అనేది ఏర్పడింది. అభ్యర్థులకు వారి హోమ్ టౌన్కి దూరంగా, ఇప్పుడు మన హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు పెట్టుకుంటారు, కర్నూలు పెట్టుకుంటారు, లేకపోతే అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి అట్లా కొన్ని పెట్టుకుంటారు కదా, వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని తీసుకెళ్ళి భోపాల్లోనే వేస్తే పరిస్థితి ఉంటుంది. అట్లా ఒక విద్యార్థికి అయితే అండమాన్ నికోబార్ దీవులో పడిందట.
అనమాట. మన సోషల్ మీడియాలో వస్తుంది. ఎంత దారుణమో చూడండి. అండమాన్ నికోబార్ దీవులలో ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వ్యక్తితో అండమాన్ నికోబార్ పోయి ఏంటి రాసేది, ఎగ్జామ్ రాసేది ఏంటి చెప్పండి, అన్ని వేల ఖర్చులు పెట్టుకొని. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు అంటే ఎగ్జామ్ సెంటర్స్ ఎలోకేషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి. రఫ్ షీట్లు లేకపోవడం, పెన్నులు లేకపోవడము, బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేకపోవడము, ఇలాంటి సరైన సీటింగ్ సదుపాయం లేకపోవడము, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఈ కొత్త సంస్థ ద్వారా వస్తున్నాయి. కమ్యూనికేషన్ లోపాలు కూడా ఉన్నాయి. ఎగ్జామ్ రద్దు చేసినా కానీ, రీషెడ్యూల్ చేసినా కానీ వాళ్ళు సరైనటువంటి అభ్యర్థులకి టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఆ సెంటర్ దాకా వెళ్ళి 4-5 వేలు ఖర్చు పెట్టుకుని వెళ్ళి ఆ సెంటర్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి పంపించి పడితే వీళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు. ఎగ్జామ్ రద్దు వల్ల సర్వర్ సమస్యలు, ఇట్లాంటి చిన్న చిన్న కాజుకి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాయి. సెంటర్కి వెళ్ళాక పేపర్ క్యాన్సిల్ అయిందని చెప్పాడు. ఇది ఎగ్జామ్ సిస్టమ్ కాదు, మా జీవితాలతో ఆడుకునే సిస్టమ్ అని చెప్పేసి ఈ ఎక్స్లో ఒకళ్ళు పోస్ట్ చేశారన్నమాట. ఇలా చాలామంది ఏంటంటే ఈ ప్రైవేటు సెక్టార్లలో పనిచేయలేక ఆ ఒత్తిడి తట్టుకోలేని వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఇక్కడ స్టేట్కి వచ్చేసరికి వాయిదాలు అసలు జాబ్ క్యాలెండర్లు ఇవ్వకపోవటము, ఇట్లా రేవంత్ లాగా 2 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ అయితే ఎస్ఎస్సి ఇట్లాంటివి అయితే యూపీఎస్సీ లాంటివి అయితే కంపల్సరీ క్యాలెండర్ ఉంటాయి కదా అని చెప్పి పాపం అప్లై చేస్తూ లక్షల మంది వాళ్ళందరూ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ భయం వేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సీజీఎల్ ఉంది, సిహెచ్ఎస్ఎల్ ఉన్నాయి. నెక్స్ట్ ఆగస్ట్ లాస్ట్ నుంచో ఏమో ఉంటుంది. వాళ్ళకి ఎగ్జామ్ ఏంటి ఇప్పుడే ఇంత గందరగోళంగా ఉంటే మా పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు అంటే డబ్బులు పైసలు పెట్టుకొని, కోచింగ్ పెట్టుకొని, దాని మీద జీవనం పెట్టుకొని, ఆధారం పెట్టుకొని, అది వస్తే ఆ జీతం వస్తే రేపు నా భవిష్యత్తు బాగుపడుతుంది, నా అప్పులు తీర్చుకోవచ్చు, ఇట్లా ఆలోచించే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే పెడుతున్నారు. జూలై 31 నాడు వీళ్ళు ఢిల్లీ చలో ఆందోళన కూడా జరిగింది. అక్కడ జంతర్ మంతర్ అను సిజిఓ కాంప్లెక్స్ దగ్గర వేల మంది అభ్యర్థులు జమ్ముకూడారు. టీచర్లు కూడా జమ్ముకూడి సంస్కరణలు చేయాలని చెప్పేసి, వెండర్ మార్పు చేయాలి, వెండర్ని తీసిపడేయాలి, తర్వాత ఎడ్యుకేటీ అనే సార్ని తీసిపడేయాలి, టీసీఎస్ స్థానంలో దీన్ని పెడితే దీనికి ఇంకా ఎక్కువ సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి, కాబట్టి మళ్ళీ టీసీఎస్కే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేశారు. అలాగే సెంటర్ అలొకేషన్ కానీ టెక్నికల్ ఇష్యూస్ మీద కూడా ఎస్ఎస్సి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి, ఎస్ఎస్సి కూడా చాలా మొండిగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతుంది. మరి ప్రధానమంత్రి కానీ దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రులు ఉన్నాడు, వాళ్ళందరూ ఏం బీగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంత పాపం వాళ్ళని చూస్తే ఆవేదన, సోషల్ మీడియాలో ఎంత ఆవేదన అనేది అర్థమవుతుంది. ఇంకా గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కూడా ఎస్ఎస్సికి సంబంధించి ఒకటి పెడతారు కదా, కస్టమర్ కేర్ అని, అది మన టీజీపీఎస్సీ లాగానే దారుణంగా ఉందట. ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేయటం కానీ ఢిల్లీలో అలాంటి పరిస్థితి, అరెస్ట్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళనట ఢిల్లీలో మన దగ్గర తీసుకెళ్తారు కదా ఆందోళన, ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియకుండా ఎక్కడెక్కడికో తీసుకుపోయి, అందులో ఢిల్లీ లాంటి ప్రదేశాలలో ఎక్కడో నుండి ఎక్కడో వదిలిపెడితే వాడు రావడానికే చాలా టైం పడుతుంది, ఇంటికి రావడానికి. అంత దారుణంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఎస్ఎస్సి మిస్మేనేజ్మెంట్ అనే ఒకటి, ఎస్ఎస్సి సిస్టమ్ సుధారో అనేది ఒకటి, జస్టిస్ ఫర్ ఆస్పిరెంట్స్ అని, ఈ హ్యాష్ట్యాగులతో సోషల్ మీడియా మొత్తం కూడా ట్రెండ్ అయిపోతున్నాయి. దారుణంగా ఉంది పరిస్థితి. కొన్ని ఎగ్జామ్ సెంటర్లో టీసీఎస్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని చెప్పి ఆ పట్ల ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు ఈ సంస్థ మీద కానీ అప్పుడు టీసీఎస్ మీద కానీ కంపల్సరీగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వం కానీ ఎస్ఎస్సి కానీ ఏం చేస్తున్నాయంటే, ఏదో మేము చేస్తున్నాము ఆరోపణల మీద చేస్తున్నాం అంటున్నాయి కానీ మొండిగానే వెళ్తున్నట్లుగా అర్థమవుతుంది. ఎస్ఎస్సి కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ప్రకటన చూస్తుంటే ఏదో రీషెడ్యూల్ చేశారు చేయడం అయితే కానీ అవన్నీ ఇప్పటికీ ఇంకా గందరగోళం ఉంది. ఇక అసలు కార్యక్రమం మనం ముందు చెప్పుకున్నట్టుగా సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వీటిలలో ఉంటుంది. ఎక్కువ మంది వాటిని అపీర్ అవుతారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఎస్ఎస్సి ఇప్పటికైనా అభ్యర్థుల డిమాండ్ పరిశీలించి మరి ఎడ్యుకేటీ సంస్థకి తీసిపడేసి మళ్ళీ ఆ టీసీఎస్కే ఇస్తే ఏదో అంటారు కదా గుడ్డిలో మెల్ల అని, అదన్నా కాస్త జవాబుదానం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. మొత్తాన్ని మరి ఇప్పటికైనా మరి చేయాలి. ఈ విషయంలో కనీసం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ జోక్యం చేసుకోకపోతే మాత్రం దీనికి ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే కనపట్లేదు. ఎస్ఎస్సి అయితే మొండిగా ఉంది. సంస్థని తీసిపారేయాలి, దాన్ని తీసిపడేసి వేరే వాళ్ళకి అప్పగించాలి, మళ్ళీ టీసీఎస్కి అప్పగిస్తే బెటర్ అని చెప్పేసి, ఎడ్యుకేటీని తీసిపడేసి టీసీఎస్కి ఇస్తేనే బెటర్ అని చెప్పేసి అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.